ఓల్డ్ నల్లకుంట ఆర్టీసీ కళాభవన్లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథన్ ఐపీఎస్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలను వివరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తోటి వారి ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు విద్యా సంస్థల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్న్యూ అధికారులు తెలిపారు. अगर आप इस एज में कुछ ऐसी गलत चीजें करेंगे तो आपका पूरा फ्यूचर डैमेज हो सकता है. तो आप केयरफुल रहना है. Our police department are continuously putting surveillance on all these activities. We are continuously getting information from all schools and colleges and students. Those are indulging into such activities. So I request all of you, don't spoil your. గురు పౌర్ణమి సందర్భంగా అనంతగిరి శ్రీ పద్మనాభ స్వామి దేవాలయంలో జరిగిన చిన్న జాతరలో తెలంగాణ శాసనసభ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దత్తాత్రేయ కాలనీలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ బుధవారం వార్షిక తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు, ఆయుధాలు, భద్రతా పరికరాలు, ఫిర్యాదుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ వ్యవస్థను పరిశీలించారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, డ్రగ్స్ పై ప్రజలు, యువతకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రధాన రహదారులపై నిఘా పెంచడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీ రాహుల్ వాగ్దే బీకే ఐపీఎస్ గారు చంద్రాయనగుట్ట ట్రాఫిక్ జోన్లోని ఏసీపీ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రత సిబ్బంది పనితీరును సమీక్షించారు. డే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీను ముమ్మరం చేయాలని, రోప్ కార్యక్రమం ద్వారా అక్రమ పార్కింగ్, ఫుట్పాత్లు, రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ రద్దీ సమస్యలను నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రి వేళల్లో భద్రత కోసం నైట్ రోడ్ సేఫ్టీ స్క్వాడ్ ను బలోపేతం చేయడంతో పాటు సిబ్బందికి క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తనను తప్పనిసరిగా పాటించాలని డీసీపీ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ థర్డ్ శ్రీ టి రామ్ దాస్ తేజ, ఏసీపీ శ్రీ వి చంద్రకుమార్ తో పాటు సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఏఓలు పాల్గొన్నారు. హైదరాబాద్ చార్మినార్ జోన్ లో రానున్న బోనాలు ఘటం ఊరేగింపుల నేపథ్యంలో పోలీసు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. అదనపు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ కిరణ్ ఖరే నేతృత్వంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, వివిధ ప్రభుత్వ శాఖలు, అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ, పారిశుద్ధ్యం, అగ్నిమాపక వైద్య సేవలు, విద్యుత్, తాగునీరు తదితర ఏర్పాట్లపై చర్చించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులను సూచించారు. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఐపీఎస్ సూచించారు. వాతావరణ కేంద్రం హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వర్ష సూచనలకు అనుగుణంగా ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని తెలిపారు. గురువారం పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులను సిపి స్వయంగా పరిశీలించి వీధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ, జిహెచ్ఎంసి, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేస్తున్నారు. తెరిచి ఉన్న మ్యాన్ హోళ్లు, తెగపడిన విద్యుత్ వైర్లు,
విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల వద్ద వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. 2 రోజుల పాటు భారీ వర్షాల అవకాశం ఉందన్న అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ట్రాఫిక్ సహాయం కోసం డయల్ 100ను సంప్రదించాలని సిపి సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా టీచర్లు, ఆయాలతో సదస్సులు నిర్వహించి వారి సూచనల ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. టీచర్లు, ఆయాల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అక్టోబర్ తొలి వారంలోగా యూనిఫామ్లు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి జిల్లాలో అడాప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని, పిల్లల పోషకాహారం, ఎదుగుదలపై శాంపిల్ సర్వే నిర్వహించి కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని మంత్రి సూచించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ల్యాబ్స్ కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి రూపాయిని పూర్తి స్థాయిలో వినియోగించాలని అధికారులను ఆదేశించారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।